అవేర్నెస్, రోడ్ సేఫ్టీ, దాని గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్టు, ముఖ్యంగా యూత్. ఎందుకంటే మనకు తెలిసి తెలియకుండానే అంతా తెలిసింది అనుకొని మోటార్ సైకిల్ తీసుకొని రోడ్డు ఎక్కుతున్నాం. 18 years వచ్చిన తర్వాత కూడా, మనం లైసెన్స్ తీసుకున్న తర్వాత కూడా రోడ్డు మీద బండి నడిపేటప్పుడు ఎన్నో అబ్స్ట్రక్షన్స్ వస్తాయి. మనం డ్రైవింగ్ బాగా చేసినప్పటికీ ఎదుటివాడు డ్రైవింగ్ సరిగా లేకపోతే అది మనకి ఎఫెక్ట్ అవుతా ఉంది. సో ఇంకేదో పశువు అడ్డం వస్తుంది, ఇంకేదో పిల్లలు వచ్చేస్తారు, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సో ఎందుకు ఏమనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఏమంటే రోడ్ సేఫ్టీ గురించి, మనల్ని మనం కాపాడుకోవచ్చు, ఇంజురీస్ కాకుండా కాపాడుకోవచ్చు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు యూత్ కొంతమంది. అదేవిధంగా వెహికల్ సేఫ్టీ చూసుకోవచ్చు. మరి ఎకనామికల్ బర్డెన్ ఏర్పడుతుంది పేరెంట్స్కి. కారణం ఏమంటే ఈ హాస్పిటల్స్ ఎక్స్పెండిచర్లు, మళ్ళీ స్ట్రెస్, కొన్ని రోజుల పాటు స్ట్రెస్ ఇదవుతారు. ఎందుకంటే బాగవుతుందో బాగలేదో తెలియదు. చాలా మంది కాళ్ళు పోగొట్టుకుంటున్నారు, కళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఎవ్రీ మినిట్కి ఎక్కడో చోట యాక్సిడెంట్ అవుతా ఉంది, ఒకరు చనిపోతున్నారు. ఈరోజు అతను కావచ్చు, రేపు మనం కావచ్చు. సో మనం ఈ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల, ట్రాఫిక్ అవేర్నెస్ తెలుసుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కాపాడవచ్చు. ఈ మెంటల్ స్ట్రెస్ నుంచి, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి, టైం వేస్ట్ నుంచి కూడా కాపాడుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ 3 months తీసుకుంటే ఒక ఏపీలోనే 667 హెడ్ ఇంజరీస్తోనే చనిపోయారు. సో హైకోర్టు కూడా కొంచెం ఘాటుగా స్పందించింది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలని, యూత్ అనే కాదు, లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా వీలు పడితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి లెటర్ పెట్టండి. వాళ్ళకి వాటర్ సప్లై ఉన్నా అది డిస్కనెక్ట్ చేయించండి, పవర్ సప్లై కూడా డిస్కనెక్ట్ చేయించండి, కొంచెం హార్డ్గా ఇచ్చేయండి అంటా ఉంది. కానీ మనం మాత్రం మనలో మార్పు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎంత ఏజ్ ఉన్నా కూడా ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఈ రోడ్ యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. మీరు రీసెంట్గానే చూసింటారు, ఇక్కడనే మన చిన్న చౌక్ స్టేషన్ లిమిట్స్లోనే దాదాపు 60 years ఉంటాయి. ఆ యూటర్న్ తీసుకోపోయి కారు మార్నింగ్ టైం బహుశా అది 7:30, 8 అవుతూ ఉంటుంది. యూటర్న్ తీసుకోపోయి అతను ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేక పల్టీ కొట్టేసింది కారు. దీంట్లో ఎంతమంది చూసినారు? అది చాలా మంది చూశారనుకుంటా కదా. సో దించండి. సో ఎదురుగా ఏది వెహికల్ రాలేదు, సో వెహికల్ ఫెయిల్యూర్ కాదు, లేదంటే ఇంకో వెహికల్ యాక్సిడెంట్ కాలేదు, తనంతకు తానే. కారణం ఏమంటే ఇన్ఎక్స్పీరియన్స్, ఓవర్ స్పీడ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీ అంతకు మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు, బ్రేక్ వేయబోయి రైట్ చేస్తారు బండిని. కారణం ఏమంటే మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేక. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చేది ఉంది. సో మీరు అప్పుడే బండ్లలో అసలు రాకూడదు. రెండోది, యూత్ అందరూ కూడా పేరెంట్స్ తెలియకుండా బండ్లు తీసుకొని వస్తున్నారు. దానికి తోడు 2 కాకుండా 3 వస్తున్నారు. సో ఇది చాలా డేంజర్. అది కూడా మళ్ళీ ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది. సైలెన్సర్లు తీసి నడపడము, ఎక్కువ సౌండ్ చేస్తూ, మరి ఇంకెవరికో చూపేయాలని డిఫరెంట్గా బండి నడిపి ట్రై చేస్తారు. మీ క్లాసు విడిచేదే కాకుండా పక్క క్లాస్ విడిచినా కూడా మళ్ళీ వస్తాడు ఇంటికి, అడిపోయి మళ్ళీ ఇంకో రౌండ్ వస్తాడు. చూపియాలని వాడు డ్రైవింగ్. కాళ్ళు చేయి ఇరిగితే ఎవరు చూస్తారా? ఎవరైనా చూస్తారా? నువ్వు మంచాన పడితే ఎవరు చూస్తారు? ఎవరు చూడు. ఒకవేళ చనిపోతే ఎవరు చూస్తారు? పేరెంట్స్ బాధపడతారు. సో మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎంతో గారాబంగా పెంచుతూ ఉంటారు, మీకు కావాల్సినవన్నీ కొనిస్తూ ఉంటారు, మీకు మంచి మంచి బుక్స్ కొనిస్తూ ఉండొచ్చు. కానీ దాంట్లో 100కి 100 తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించరు. కానీ అదే బండి దొరికితే మాత్రము 100% 100 స్పీడ్ కొనేకి మాత్రం అందరూ ట్రై చేస్తారు. సో ఆ విధంగా కాకుండా ఎవ్వరు కూడా మోటార్ సైకిల్ తీసుకురాకుండా సైకిల్లో రావచ్చు, లేదా ఆటో ఆర్ స్కూల్ బస్సు రావాలి. ఈవెన్ సైకిల్లో వచ్చినప్పటికీ కూడా మీకు 9 o'clock అంటే 8:30కే బయలుదేరాలి. అర్లీగా బయలుదేరాలనుకోండి,
కొద్ది రిలాక్స్గా వచ్చేస్తారు. అట్లా కాకుండా 9కి కాలేజ్ అయితే 9కి ఇంటి దగ్గర బయలుదేరితే ఎంతో స్ట్రెస్తో వస్తారు, స్పీడ్గా గాబరాగా. దానికి తోడు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా అడ్డంగా దూరుతారు. కారణం ఏమంటే లేట్ అవుతుంది కాలేజ్ కని. సో కొంచెం పంక్చువల్గా చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ చూసుకుంటే డ్రైవర్ లోపాలు ఏమేమి ఉంటాయి. డ్రైవర్ వచ్చేసి రెక్లెస్ డ్రైవింగ్ చేస్తుంటారు కొంతమంది. అంటే ఏమీ పట్టించుకోరు, రోడ్డు క్రాస్ చేసే వాడు చెయ్యి ఎత్తినా కూడా పట్టించుకోరు, అడ్డంగా దూరుతారు లేదా వాళ్ళు తప్పించుకొని పోవడానికి ట్రై చేస్తారు తప్ప కొద్ది స్లో అవుదామనే ఆలోచన ఉండదు. సో రెక్లెస్ ఉంటారు. కొంతమంది బస్సు ఏదో పోతుంటుంది, కాలేజ్ ఇక్కడే ఉంది అనుకోండి, ఓవర్టేక్ చేసి మళ్ళీ లెఫ్ట్ కట్ అవుతారు. మీరు ఎట్లా లెఫ్ట్ రైట్ కట్ అవ్వాలనుకున్నప్పుడు ఓవర్టేక్ చేయాల్సిన అవసరం ఏముంది, దాన్ని పంపించి పోవాలి కదా. అదేవిధంగా మీరు ఏదైనా అడ్డ రోడ్డు నుంచి మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు హెవీ వెహికల్ ఏదైనా వస్తూ ఉంటే దాన్ని పంపించిన తర్వాతనే మీరు రోడ్ ఎక్కాలి. అట్లా కాకుండా మీ అంతకు మీరు డైరెక్ట్ వచ్చేసారనుకోండి, వాడు అంత స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేరు. సో మీరు ఎంత డ్రైవింగ్ బాగా చేసినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అవుతాయి. సో రెక్లెస్ డ్రైవింగ్ మానుకోవాలి. ఇంకొకటి డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ ఉంటాయి. కొంతమంది సెల్ ఫోన్ మెసేజ్లు పెట్టుకుంటూ పోతుంటారు, లేదా ఫోన్లో మాట్లాడుకుంటూ పోతుంటారు, సెల్ ఫోన్ డ్రైవింగ్. అదే కార్ డ్రైవింగ్లో అయితే కొంతమంది వాటర్ తాగుతుంటారు. చాలా యాక్సిడెంట్లు చూసాం. 180 స్పీడ్ పోతుంటుంది కారు, అప్పుడు ఆయన వాటర్ తీసి తాగుతాడు. ఆ స్పీడ్లో స్టీరింగ్ కంట్రోల్ చేసుకోలేక యాక్సిడెంట్ అవుతాయి. కొంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోరు, 80 ఆ స్పీడ్ ఉన్నప్పుడు అప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అట్లాంటి యాక్సిడెంట్లు చెట్లకి దానిలో బుద్ధి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో డిసిప్లిన్ అనేది ప్రతి దాంట్లో మీకు వర్తిస్తుంది. బాబు లుక్స్ రైట్, సిట్ ప్రాపర్లీ. అదే కాకుండా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్నపిల్లలు కానీ, ఆటోలు కానీ, ట్రాక్టర్లు కానీ, పశువులు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ దూరుతారో ఎట్లా అడ్డం వస్తారో అనేది ఎవరు గెస్ చేయలేరు. ఎంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో వెనకాల పోతున్నాం అనుకో, వాడికి ఎవరో ముందర చేయెత్తేస్తే ఇమీడియట్గా బ్రేక్ వేసేస్తాడు, రోడ్డు కూడా దిగరు. వెనకాల వేరే బండి వస్తా ఉంది అని కూడా పెద్ద పట్టించుకోరు వాళ్ళు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి. ముందర ఏ వెహికల్ పోతా ఉంది, టూ వీలర్ అనుకో నో ప్రాబ్లం, కొంచెం అన్నా చూస్తారు. కానీ ట్రాక్టర్లు, ఆటోలు అయితే అట్లా చూడరు, వాళ్ళు ఇమీడియట్గా బ్రేక్ వేస్తారు. మనం ముందర వాళ్ళని డ్రైవింగ్ కూడా మనం గెస్ చేయగలగాల. సో ఆటో కనుక ఎప్పుడైనా బ్రేక్ వేస్తాడు, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోవాలా. ట్రాక్టర్స్ అయినా అంతే, ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది. మ్యాక్సిమం ట్రాక్టర్స్ అందరూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇంత సౌండ్ పెట్టుకొని పాటలు పెట్టుకొని ఉంటారు, వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సో నువ్వు హారన్ కొట్టినా వినపడదు. సో అట్లా దాన్ని ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు కొద్ది జాగ్రత్తగా పోవాల్సి ఉంటుంది. ఇక పశువులైనా అంతే, అవి ఎప్పుడు అడ్డం దూరుతాయో తెలియదు. సో ఆ విధంగా పశువులు, ఎనుములు అట్లాంటివి కూడా ఇచ్చేసుకొని పోవాల్సి వస్తుంది. ఇంకా అవుట్స్కట్స్లో పోయినప్పుడు ఈ ట్రాక్టర్లు, లారీలు ఏదైనా రిపేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన రాళ్ళు అవన్నీ కూడా రోడ్లో పెట్టింటారు, వాళ్ళు పక్కకు తీయరు. వాటి బండి రిపేర్ అయితేనే వెళ్ళిపోతారు. ముఖ్యంగా నైట్ డ్రైవింగ్లో జరుగుతూ ఉంటుంది. మీరు అప్పటికే ఆ రోడ్లో చాలాసార్లు పోయి ఉండొచ్చు, మీరు అనుకుని ఉంటారు రోడ్డు క్లియర్గా ఉందని, కానీ ఏ రాళ్ళు అడ్డం పెట్టేసి ఉంటారు, అప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది ఆ ట్రాక్టర్, లారీలో. మీకు తెలియదు, ఇమ్మీడియట్గా రాళ్ళని గుద్ది ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. మీకు ఇంకా ఏం తెలియదు, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ రావాలి. మీరు అప్పుడే బండి తీసుకొని రోడ్డు మీద ఎక్కినారు, ఇట్లే జరుగుతుంది. ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఒక లేడీ కారు నడుపుతూ ఉంది, లారీ వాడు నైట్ రోడ్డు పూర్తిగా దిగలేదు, రోడ్డు మీదనే పెట్టుకున్నాడు. ఎదురుగా వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ వచ్చినప్పుడు ఈ రోడ్డు మీద ఉన్న ఆ లారీ కనిపించలేదు. ఎప్పుడైతే ఈ వెహికల్కి ఎదురుగా వచ్చే వెహికల్ ఆ లైట్స్ పడతాయో ఆటోమేటిక్గా ఈ వెహికల్కి ఉన్న ఆపోజిట్లో ఉండే లారీ కనిపించలేదు, ఆటోమేటిక్గా ఆ లారీ కింద దూరిపోయారు, ఇద్దరు చనిపోయినారు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చే ఉంటాయి. మీరు అనుకుంటారు అంతా తెలిసిపోయింది నాకుని, అట్లా కుదరదు. కొన్ని చోట్ల ఎనుములు అది గుద్దేస్తారు ఈ లారీ వాళ్ళు, ఇంకెవరో. మళ్ళీ వాడు ఆపి దాన్ని పక్కన తీస్తే ఆ విలేజ్ వాళ్ళు పట్టుకుంటారని ఇంకేదో ఉంటుంది కారణం, నువ్వు యాక్సిడెంట్ చేసి. అందుకని వాడు అట్లే వదిలిపెట్టేసి వాడు తిప్పుకొని వెళ్ళిపోతాడు.
మీకు తెలియక అదే దాన్ని మళ్ళీ గుద్ది పంటిలు కొట్టి చనిపోయిన వాళ్ళు చాలా ఉన్నాయి, కంట్రోల్ చేసుకోలేక. ముఖ్యంగా పిల్లల్ని చూస్తే ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువ త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు. సో మీరు బాగానే డ్రైవ్ చేయొచ్చు, మీరైతే ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండేవాడు వస్తుంటాడు. రీసెంట్గా మన బస్ స్టాండ్ దగ్గర కూడా ఆటో వాడు బాగా ఫుల్గా తాగినాడు, లెఫ్ట్ కట్ చేసుకోలేక నేరుగా వచ్చేసి ఆ డివైడర్ని కొట్టేసినాడు. అదే టైంలో ఇంకేదైనా వెహికల్ వచ్చింటే అక్కడే నువ్వు ఉండింటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చేది ఉంటుంది. ఇట్లా కూడా జరుగుతాయా అని ప్రతిదీ తెలుసుకోవాల్సింది. గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చి అప్పుడే ప్రపంచం అంతా చూసినాను, అంతా తెలిసిపోయింది అనుకుంటే పొరపాటే కదా, అవునా కాదా? మీ పరిస్థితి అదే. ఇంకా మీకేం తెలియదు, మీరు అనుకుంటున్న అంతా తెలిసిపోయిందని, ఇంకా ఏం తెలియదు. గైడ్ చేసే వాళ్ళు కూడా ఇంకంతే, ఇంటర్మీడియట్లో లాస్ట్. ఇక నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళి బీటెక్ వెళ్ళిపోతే మీరు ఇండివిజువల్ ఇదైపోతారు. మీకు ఏదైనా గైడ్ చేసే టీచర్లు ఇంకెవరన్నా ఉంటే ఇప్పుడుండే టీచర్సే లాస్ట్. ఇంక ఇది అంతే కదా, ఇంటర్మీడియట్ అంటారు కదా, ఇంటర్మీడియట్ అంటే, అవునా? ఇంటర్మీడియట్ అంటారు. అదే అట్లా కావద్దండి, ఇంటర్మీడియట్ లాగే ఉండేయండి. అది మీకు గైడ్ చేసే కానీ ఆత్మీయులు కానీ ఒక మంచి సోల్మేట్స్ కానీ ఎక్కడ ఉంటారంటే ఇదే లాస్ట్ మీకు. ఇంక నెక్స్ట్ అంతా బీటెక్ అంతా ఎట్లుంటారు, మీలోనే మారిపోతారు. డిఫరెంట్ యాంగిల్స్ వచ్చేస్తాయి బయటికి. ఇంతకుముందే చెప్పుకున్నాం మనము, ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది. ఒక మేజిస్ట్రేట్ ఒక దొంగకి 7 సంవత్సరాలు శిక్ష విధించింది. ఆమె బయటికి పోయి మళ్ళీ వాడి పూర్వపరాలన్నీ చూసేస్తే ఆమె క్లాస్మేటే ఉంటాడు. వాడు మళ్ళీ పిలిపించి మాట్లాడుతుంది, నువ్వు సోన్సో కాలేజ్ సోన్సో స్కూల్ అంటే అవును అంటాడు. అరే నేను మీ క్లాస్మేటే అంటే అదే క్లాస్ అదే కాలేజు. ఆమెమో మేజిస్ట్రేట్ అయింది, వాడేమో ఏమైనాడు దొంగ అయినాడు. సో మనలోనే మంచి పొజిషన్ పోయే వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు. మరి ఏం కావాలో మీరే నిర్ణయించుకోవాలా. మనం కూర్చొని చిట్ చాట్ చేసుకుంటూ వేస్ట్ చేస్తా ఉంటే కాదు, మనకి అంతా తెలుసుకునేంత వరకు సౌమ్యంగా ఉండాలి. అవునా? ఎస్ ఆర్ నో? ఎంత మనం స్లో అండ్ స్టడీ ఇన్ ద రేస్. అంత ఇంకా ఏమి తెలియదు నాకు, తెలుసుకోవాలి, బుక్స్ చదవాలా, టైం వేస్ట్ చేయకూడదు, నాలెడ్జ్ గ్రాస్ప్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి. అంతే తప్ప మీరు అప్పుడే బండి తీసుకొచ్చి ఫాస్ట్గా నడిపి ఇంకేదో మీరు ఇంజురీ ఇంకోరిని ఇంజురీ చేసి, ఒకవేళ మీరు బండి తీసుకొని వచ్చి ఏదైనా యాక్సిడెంట్ చేస్తే మీ ఒక్కరి మీదనే కేసు రిజిస్టర్ చేయరు. మీ బండి ఎవరి పేరు మీద ఉంటుంది? ఫాదర్ పేరు మీద ఉంటుంది. ఫాదర్ పేరు మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తారు. మెయిన్ ముద్ద అతనే. నాకు తెలియకుండా మా పిల్లోడు బండి తీసుకుపోయినాడని చెప్పడానికి లేదు. నీకు తెలిసే తీసుకుపోయినట్టు, నువ్వు బండి ఇస్తేనే తీసుకుపోయినట్టు అని ట్రీట్ చేస్తారు. సో అతన్ని ఏవన్ కింద తీసుకొని నీకు A2 కింద తీసుకుంటారు. మరి అవసరమా? అది అవసరం లేదు కదా. ఎస్ ఆర్ నో? అవసరం లేదు. సో ఇవన్నీ ఉంటాయి మనుషులు చూసుకుంటే. అదే బండి అనుకోండి, బండి డిఫెక్ట్స్ వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు ఖాళీ ఉందని నువ్వు స్పీడ్గా పోతుంటావు, చెప్పలేం నీ బండి స్కిడ్ కావచ్చు, చెప్పలేం నీ బండి టైర్ పగలొచ్చు, నీ బండికే బ్రేక్ ఫెయిల్యూర్ కావచ్చు. అదే కారు అనుకోండి, స్టీరింగ్ లాక్ కావచ్చు, బండి డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ మధ్య అనంతపూర్లో ఒక ఇన్నోవా, వైస్ ఛాన్సలర్ అనుకుంటా, టైర్ పేలేసి ఆ ఇన్నోవా పక్క రోడ్డు మీద పోయి పల్టీలు కొట్టిపడి ఆ వెహికల్ కూడా డ్యామేజ్ అయింది. వాళ్ళు 110 స్పీడ్లో ఏమో ఉన్నారు. సో ఏది వెహికల్ ఎదురు రాలేదు, ఇంకేది గుద్దలేదు, వీళ్ళ బండే. సో మీరు కూడా అంతే, ఇంకేదో ఆటో వస్తుంది, లారీ వస్తుంది, ఇంకో బండి ఎద్దులు వస్తాయి, అవన్నీ కుదరదు. మీ బండే మీకు అవే ఛాన్స్ ఉంటాయి. సో ఇక పెద్దలైతే అలసిపోతారు ఎక్కువ కొన్ని చోట్ల. ఇప్పుడు శ్రీశైలం కానీ, విజయవాడ కానీ, తిరుమల ఇట్లా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెళ్తున్నారు అనుకోండి, కంటిన్యూగా టెస్ట్ డ్రైవింగ్ చేసి అలసిపోయి ఉంటారు. అట్లాంటప్పుడు కూడా యాక్సిడెంట్లు అవుతాయి. అలసిపోయిన వాళ్ళు ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు అనుకోండి, యాక్సిడెంట్లు అవుతాయి. ఇట్లాంటివి కూడా ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. సో ఇప్పుడు ఏదైనా లాంగ్ టూర్ పోయినారనుకోండి, పోయేటప్పుడు హ్యాపీగా పోతారు, వచ్చేటప్పుడు మాత్రం అందరూ డ్రైవర్ మీద డిపెండ్ అవుతారు. అతను కూడా త్వరగా ఇంటికి రావాలని చూస్తుంటాడు, అలసిపోయేస్తుంది. అందువల్ల ఏదో బండిని గుద్ది మొత్తం చనిపోతున్నారు. ఈ మధ్య ఎక్కడో కేరళ అనుకుంటాం, మొత్తము వెహికల్ అంతా కింద పడి లోయలో పడి 6 మంది ఏమో చనిపోయారు. కారణం ఏమంటే అక్కడ ఓవర్ ఎంజాయ్మెంట్, అగ్రెసివ్ స్పీడ్, అన్కంట్రోల్ స్పీడ్. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ హిల్లాక్ ఏరియా ఉంటుంది కదా, అవన్నీ కొండ ప్రాంతాలు ఎక్కాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే.
ఎక్స్పీరియన్స్ లేకుండా మనం అన్ని తెలుసా అని మీరు అప్పుడే మోటార్ సైకిల్ తీసుకొచ్చినారనుకోండి, ఎప్పుడైనా కూడా ఏమైనా జరగవచ్చు. ఈ రోజు ఇంకోటి జరుగుతుంది, మనకు రేపు జరగచ్చు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోవాలి. బండ్లు ఎప్పుడు తీసుకురాకూడదు. మనం 18 years క్రాస్ కావాలా, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదో ప్రికాషన్స్ పెడతారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు, అవన్నీ నేర్చుకోవాలా. దానికి కూడా 1 month నుండి 6 months టైం ఇస్తారు, అన్ని నేర్చుకోవాలి. తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తారు, అప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. తర్వాతనే మనం రోడ్డు ఎక్కాలి. అప్పటికి కూడా ఎల్బోర్డు పెట్టుకుని నడపాలా, ఇంకా లర్నర్ కిందనే. అట్లా కాకుండా మనము బండి కూర్చుంటే బండి రైడ్ చేస్తే పోతా ఉంది కదా అని చెప్పి ఓవర్ స్పీడ్ పోతే మీ మిస్టేకే కాదు, బండి మిస్టేక్ వల్ల కూడా యాక్సిడెంట్ అవుతాయి, ఏమైనా జరగచ్చు. ఇవన్నీ ఒకటి అనుకుంటే నెక్స్ట్ వెదర్ కండిషన్ బట్టి కూడా జరుగుతాయి. ఇప్పుడు మామూలుగా ఎండాకాలం ఉన్నట్టు వర్షాకాలం పోతే స్పీడ్ సరిపోతుందా? కుదరదు. వర్షాకాలం అయితే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, బండి ఇమీడియట్ గా స్కిడ్ కావచ్చు. టర్నింగ్స్ లో మంచు ప్రదేశాల్లో పోయినప్పుడు స్కిడ్ అవుతుంది, రోడ్డు అసలు క్లియర్ గా కనిపించదు. చీకట్లో పోయేటప్పుడు మరి నల్ల వస్తువులు వేసుకున్నా, నల్ల డ్రెస్సులు వేసుకున్నా ఎవరైనా రోడ్డుకి అడ్డొచ్చినా కనిపించరు. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటాయి వెదర్ కండిషన్ బట్టి. మంచు ఉన్నప్పుడు కూడా అదే వెహికల్ కార్ అనుకోండి, అప్పటి వరకు బాగానే ఉంటుంది. ఆ మంచు పడినప్పుడు అద్దం మీద రోడ్డు ఒక్కోసారి కనిపించదు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇమ్మీడియట్ గా వైపర్ ఇట్లా ఆన్ చేశారు అనుకోండి, ఉండే మంచు ఇంకాస్త ఇట్లా క్లోజ్ అయిపోతుంది. మీరు బండి ఏదో సైడ్ ఆపుకోవాలా, అవన్నీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇక కార్లు ఎవరన్నా నడుపుతుంటే కార్లు కూడా అంతే, బయటికి పోవాలన్నప్పుడు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మన ఎంత కొత్త కార్ అయినా కూడా 1 week, 10 days, 1 month అట్లా నిలబెట్టారనుకోండి, దాంట్లో ఉండే ఆయిల్స్, బ్రేక్ ఆయిల్ కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ, స్టీరింగ్ ఆయిల్ కానీ, కూలెంట్ ఆయిల్ కానీ ఏమున్నా కూడా డిఫరెంట్ అయిపోతాయి. అవి ఒక్కసారి చెక్ చేసుకోవాలా. బండి ఎక్కువ రోజులు అక్కడే నిలబెట్టడం వల్ల కూడా టైర్ హార్డ్ అయింటాయి, టైర్లు పేలే అవకాశం ఉంది. ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఎలకలు ఏదైనా వైర్లు కొట్టిండొచ్చు, ఆ జర్నీలో ఎక్కడో చోట మీకు స్టీరింగ్ లాక్ కావచ్చు. సో లాంగ్ జర్నీ ఎక్కడైనా పోవాలన్నప్పుడు ఒకసారి మెకానిక్ దగ్గర తీసుకుపోయి వెహికల్ డిఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. లేదంటే మీ పేరెంట్స్ కూడా చెప్పాలి, డాడీ లాంగ్ వెళ్తున్నాం, ఒక్కసారి మెకానిక్ దగ్గర పోయి స్టీరింగ్ ఆయిల్ చెక్ చేసుకుందాం, బ్రేక్ ఆయిల్ చెక్ చేసుకుందాం, కూలెంట్ ఆయిల్ చెక్ చేసుకుందాం, ప్రతిదీ చూసుకొని పోవాలి. వైరింగ్, లైటింగ్ ఎట్లా ఉందో చూసుకోవాలి. లైటింగ్ పోస్తే ఇప్పుడు ఎక్స్ట్రా లైట్స్ వేస్తున్నారు ప్రతి బండికి, లారీలకి కానీ కార్లకు కానీ ఎక్స్ట్రా లైట్స్ వేస్తారు. ఈ ఎక్స్ట్రా లైట్స్ వేసినప్పుడు మీరు పోతూ ఉంటే ఎదురుగా ఏదన్నా వెహికల్ వచ్చినప్పుడు మనకు ఎదురుగా ఏదైనా కనిపించదు. మీరు అనుకుంటారు అప్పటి వరకు 100 speed పోతుంటారు, ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఏమాత్రం కనిపించదు. ఇక్కడ ఏం కనిపించదు, ఉన్నట్టుండి యాక్సిడెంట్ అయితే ఏ చెట్టుకో గుద్దేస్తున్నారు. సో నైట్ టైం మ్యాక్సిమం లో స్పీడే పోవాలి. మీరు ఎప్పుడు పోయే రోడ్డే ఉంటుంది, అప్పటికప్పుడే ఏదో కొలాయినో వాటర్ ఏదో లీక్ అవుతుందని చెప్పి అడ్డం బ్యారికేడ్ పెట్టి ఏదో రిపేర్ వర్క్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో మీరు మనిషి ఉన్నా, వెహికల్ ఉన్నా కూడా వెదర్ కండిషన్ చాలా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇవన్నీ ఒకటి అనుకుంటే ముఖ్యంగా ట్రాఫిక్ గురించి మెయిన్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఫస్ట్ రోడ్స్ ఏ విధంగా ఉండాలి అని రోడ్స్ ప్లాన్ గీస్తారు వాళ్ళు. నేరో రోడ్స్ ఉంటే ఎట్లా, వైడెన్ రోడ్స్ ఉంటే ఏ విధంగా సిగ్నల్స్ ఇవ్వాలి, బ్రిడ్జెస్ దగ్గర ఎట్లా అని వాళ్ళు ఈ సైన్స్ తయారు చేస్తారు. అవేం సైన్స్ అంటే మ్యాండేటరీ సైన్స్ ఉంటాయి, కాషనరీ, ఇన్ఫర్మేటరీ. మ్యాండేటరీ అంటే మనం తప్పక పాటించవలసింది, నో ఎంట్రీ, స్పీడ్ లిమిట్ దాటకూడదని, గివ్ వే, దారి ఇవ్వండి వాళ్ళకని, నెక్స్ట్ స్టాప్ అని, డిఫరెంట్ గా ఓవర్టేక్ చేయొద్దని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిల్లాక్ ఏరియా, కొండ ప్రాంతం మీరు ఎక్కుతున్నారు అనుకోండి, లారీలో దేన్నో ఓవర్టేక్ చేయబోతున్నారు, అక్కడ ఓవర్టేక్ చేయొద్దండి అని రాసి ఉంటుంది అనుకోండి, కంపల్సరీ దానికి రెస్పెక్ట్ చేయాల్సిందే, మనం రూల్స్ ని ఫాలో కావాల్సిందే. మనం ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తే నెక్స్ట్ పోతే ఆ రైట్ టర్న్ ఉంది అనుకోండి, లారీ ఇమ్మీడియట్ గా రైట్ టర్న్ అవుతుంది. నువ్వు ఓవర్టేక్ చేయకపోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, దాని కింద ఉంటారు. సో ఎప్పుడైనా కూడా ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేమనుకుంటారు బాగా స్పీడ్ ఉందిలే అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. బండి బాగా స్పీడ్ వెళ్తా ఉంది కదా, కొత్త వెహికల్స్ 8 lakhs, 9 lakhs, 15 lakhs వెహికల్స్ కూడా కొంటున్నారు. ఎంతో మంది సౌండ్ పార్టీస్ కొనిస్తున్నారు కదా, కొనడం లేదా? పెద్ద వాళ్ళందరూ కోటా శ్రీనివాసరావు కానీ, అజారుద్దీన్ కానీ,
చాలా మంది పిల్లలు 25 lakhs 15 lakhs ఏమైనారు వాళ్ళంతా యాక్సిడెంట్లో చనిపోలేదా? ఆ మోటార్ సైకిల్లో అవి ఎంత కాస్ట్లీ వెహికల్ అయినంత మాత్రాన మిమ్మల్ని ఏం కాపాడవు. మీ డ్రైవింగ్, మీ సేఫ్టీ మిమ్మల్ని కాపాడుతుంది. సో దేంట్లో పోతున్నా అనేది ప్రికాషన్స్ అయితే తీసుకోవాలా. మీరు నెగ్లిజెన్స్గా ఏమవుతుందిలే, నాకు జరగలేదు కదా, నాకైనప్పుడు చూసుకుందాంలే అనుకుంటే ఈరోజు వాడికి కావచ్చు, రేపు ఎవరికి, మనకు కావచ్చు. సో ఎప్పుడైనా కూడా ప్రికాషన్స్ తీసుకొనే పోవాలి. సో మనము ట్రాఫిక్ రూల్స్ ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే. సో ఆ మ్యాండేటరీ ఉండేదాన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇక కాషనరీ పోతే కంపల్సరీ వాడు ముందే చెప్పేస్తారు. మీ డ్రైవింగ్ లో విత్ ఇన్ 10 seconds 5 seconds లో మీరు అబ్జర్వ్ చేసేసి నెక్స్ట్ రైట్ టర్న్ ఉందా, లెఫ్ట్ టర్న్ ఉందా, లేక స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయా, నేరో రోడ్ ఉందా అని మీరు అబ్జర్వ్ చేసి దానికి అనుగుణంగా మీరు డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అంతే తప్ప మీరు ఆ సిగ్నల్స్ ఏం రెస్పెక్ట్ చేయకుండా మీకు ర్యాష్ డ్రైవింగ్ ఒకటే తెలుసు అని ర్యాష్గా వెళ్ళిపోతే యాక్సిడెంట్లు అవుతాయి. చాలా మంది ఎక్స్పీరియన్స్ లేక కొండ ప్రాంతాల నుంచి కింద దిగేటప్పుడు న్యూట్రల్లో వేసి డౌన్ చేస్తూ ఉంటారు. కారణం ఏమంటే ఏమన్నా పెట్రోల్ ఏమన్నా సేవ్ అవుతుందేమో అని ఎక్కువ న్యూట్రల్లో పెట్టి మాటిమాటికి బ్రేక్ అప్లై చేయడం వల్ల ఎక్కువగా ఆ బ్రేక్ డిస్క్లు అంతా హీట్ అయిపోయి జామ్ అయిపోతాయి. సో సెకండ్ గియర్లో వేసుకోవాలనుకున్నాక దానికి అనుగుణంగా వేసుకొని లైట్గా బ్రేక్ అప్లై చేస్తూ గేర్లోనే పోవాల్సిందే తప్ప కింద పోతున్నాం కదా న్యూట్రల్ వేసుకొని పోతా అంటే బ్రేక్ డ్రమ్స్ అంతా హీట్ అయిపోతాయి, మధ్యలో ఎక్కడో చోట ఆగిపోతుంది. అదే లాంగ్ అనుకోండి, కనీసం 1 hourకి ఒకసారి ఆగాలి. మీరు 1 hourకి ఒకసారి మీరు ఆగాలి, ఆగి కొద్ది రిలాక్స్ అవ్వాలి. అదే డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ముఖం కడుక్కోమని చెప్పాలి, టీ తాగమని చెప్పాలి, ఏదో విధంగా చేసి కొంచెం రిలాక్స్ అయితే ఆ డ్రైవర్ కూడా అలసిపోకుండా డ్రైవ్ చేస్తాడు, మనం కూడా రిలాక్స్గా వెళ్తాం. ఏమైనా డౌట్ ఉందా? నీ పేరేమి? సో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ని కంపల్సరీగా కాషనరీ సిగ్నల్స్ అన్నీ ఉంటాయి. నేరో రోడ్డు ఉంది, నేరో రోడ్డు ఉన్న మీకు ముందే తెలుస్తుంది నేరో రోడ్డు ఉంది, సో మనం స్లోగా వెళ్ళాలి. సో ఓవర్టేక్ చేయడానికి లేదు, లేదంటే బ్యారికేడ్స్ ఎక్కడో పెట్టారు, బ్యారికేడ్స్ పెట్టిన దగ్గర స్పీడ్ కావాలనే పెట్టింటారు వాళ్ళు, చూసుకొని పోండి అని కొంచెం స్లో అయిపోవాలి. ఏం కాదని అని ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఆఫ్టర్నూన్ టైము, నైట్ టైము రోడ్డు ఓపెన్గా ఉంటుంది, ఎవ్వరు ఉండరు, ఖాళీ ఉందిలే అని చెప్పేసి నువ్వు స్పీడ్గా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా యూత్ ఆఫ్టర్నూన్ టైంలో ముగ్గురు వెళ్తూ ఉన్నారు. ఆ రోడ్డు ఖాళీ ఉందని నువ్వు స్పీడ్గా ఎట్లా వెళ్తున్నావో వేరే వాళ్ళు కూడా రోడ్డు ఖాళీ ఉందని రోడ్డు అడ్డంగా క్రాస్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడే యాక్సిడెంట్లు అవుతాయి. 19% నడుచుకొని పోయే వాళ్ళు చనిపోతున్నారు. అసలు నడుచుకొని పోయే సంబంధమే లేదు. కారణం ఏంటి? వీడు కంట్రోల్ చేసుకోలేక నడుచుకొని పోయేవాడిని గుద్దుతున్నారు సైడ్ వచ్చేసి.